ఐపీఎల్ 2024 సీజన్లో తడబడుతూ సాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయాన్ని సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. పవర్ ప్లేలో తడబాటు చూసి ఢిల్లీ కనీసం 160 పరుగులైనా చేస్తుందా అని అనుకుంటే రిషబ్ పంత్, అక్షర్ పటేల్ అనూహ్యంగా చెలరేగడంతో ప్రత్యర్థికి ఏకంగా 225 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. రిషబ్ పంత్ 43 బంతుల్లో 5 ఫోర్లు 8 సిక్సర్లతోటి 88 పరుగులు చేసి నాటౌట్గా నిలిస్తే అక్షర్ పటేల్ 43 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్సర్లతోటి 66 పరుగులు చేశాడు. అయితే ఇంత స్కోర్ చేసినా కూడా ఢిల్లీకి టెన్షన్ తప్పలేదు. అంటే 224 పరుగులు చేసినా కూడా మరి ఢిల్లీకి టెన్షన్ తప్పలేదు. విజయానికి అత్యంత చేరుగా వచ్చినటువంటి గుజరాత్ టైటన్స్ కేవలం 4 పరుగుల తేడాతో ఓడింది. రాజస్థాన్పై జట్టుకు సంచలన విజయాన్ని అందించిన రషీద్ ఖాన్ ఆఖర్లో మరోసారి గొప్పగా పోరాడిన ఫలితం మాత్రం లేకపోయింది. ఐపీఎల్లో మరోసారి భారీ స్కోర్లు నమోదై ఉత్కంఠభరితంగా ముగిసిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటన్స్ను ఓడించింది. మొదట కెప్టెన్ రిషబ్ పంత్, అక్షర్ పటేళ్ల మెరుపులతోటి ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇక టైటన్స్ బౌలర్లలో సందీప్ వారియర్ 3 వికెట్లు తీసి అదరగొట్టాడు. అనంతరం లక్ష్య ఛేదనలో గుజరాత్ గొప్పగా పోరాడినప్పటికీ చివరికి 8 వికెట్ల నష్టానికి 220 పరుగులకే పరిమితమైంది. సాయి సుదర్శన్ 39 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్లతోటి 65 పరుగులు, డేవిడ్ మిల్లర్ 23 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్లతోటి 55 పరుగులు, వృద్ధిమాన్ సాహా 25 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్ తోటి 39 పరుగులు, రషీద్ ఖాన్ 11 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్ తోటి 21 పరుగులు చేసి పోరాడినప్పటికీ వీరి శ్రమ వృధా అయింది. డీసీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, రసిక్ సలాం 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నారు. 9 మ్యాచ్లలో ఢిల్లీకి 4వ విజయం కాగా 9 మ్యాచ్లే ఆడిన గుజరాత్ 5వ పరాజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఇక భారీ లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే కెప్టెన్ శుభ్మన్ గిల్ 6 పరుగులకే అవుట్ కావడంతో గుజరాత్ పోటీలో అయినా ఉంటుందా అని అనుకుంటే వృద్ధిమాన్ సాహా, ఇంపాక్ట్ ప్లేయర్ సాయి సుదర్శన్ చెలరేగి ఆడి జట్టులో ఆశలు రేపారు. సాధారణంగా నెమ్మదిగా ఆడే సాయి సుదర్శన్ ఈ మ్యాచ్లో మాత్రం రెచ్చిపోయాడు. అతను ఎడాపెడా బౌండరీలు బాదగా వృద్ధిమాన్ సాహా కూడా వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ బాట పట్టించడంతో పవర్ ప్లే ముగిసేసరికి గుజరాత్ టైటన్స్ 1 వికెట్ నష్టానికి 67 పరుగులతోటి పటిష్ట స్థితిలోనే నిలిచింది. 10వ ఓవర్లో సాహా అవుట్ అయ్యేసరికి స్కోరు 98. అజ్మతుల్లా ఎంతోసేపు నిలవలేకపోయినా సుదర్శన్కు తోడైన డేవిడ్ మిల్లర్ కూడా ధాటిగా ఆడటంతో 12 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 119 పరుగులతో గుజరాత్ లక్ష్యం దిశగా అడుగులు వేసింది. అయితే ఆ తర్వాతి ఓవర్లో సుదర్శన్ అవుట్ అయిపోయాడు. షారుఖ్ ఖాన్ 8 పరుగులు, తెవాటయ్య 4 పరుగులకే ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడంతో ఢిల్లీ తేలిగ్గా గెలుస్తుంది అని అనిపించింది. కానీ డేవిడ్ మిల్లర్ ఓ ఎండ్లో పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. భారీ షాట్లు ఆడుతూ లక్ష్యాన్ని కరిగించాడు. నోకియా చేసిన 17వ ఓవర్లో అతను 1 ఫోరు 3 సిక్సర్లు బాదేశాడు. విజయానికి 16 బంతుల్లో 44 పరుగులు అవసరమైన స్థితిలో డేవిడ్ మిల్లర్ అవుట్ అయిపోయినా సాయి కిషోర్, రషీద్ ఖాన్ పోరాడటంతో గుజరాత్ విజయానికి చేరువైంది. చివరి ఓవర్లో 19 పరుగులు అవసరం కాగా తొలి 2 బంతులకు రషీద్ ఖాన్ ఫోర్లు కొట్టాడు. తర్వాతి 2 బంతులకు పరుగులు రాలేదు. 5వ బంతికి రషీద్ 6 కొట్టగా చివరి బంతికి 5 పరుగులు అవసరమయ్యాయి. అంటే చివరి బంతికి 6 కొడితే గుజరాత్ గెలుస్తుంది. కానీ చివరి బంతిని ఎదుర్కొన్న రషీద్ ఖాన్ సింగిలే తీయడంతో ఢిల్లీ ఊపిరి పీల్చుకుంది. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్ జట్టు ఆరంభంలో త్వరగా వికెట్లను కోల్పోయింది. ఆస్ట్రేలియా సంచలనం జేక్ ఫ్రేజర్ ధాటిగా ఆడుతూ ఆరంభంలో టైటన్స్ బౌలర్లను బెదరబెట్టినా అతడి వికెట్ పడ్డాక డీసీ ఇన్నింగ్స్ గాడి తప్పింది. ఉన్నంతసేపు కళ్ళు చెదిరే షాట్లు ఆడిన జేక్ ఫ్రేజర్ సందీప్ వారియర్ బౌలింగ్లో మరో స్క్వేర్ లెగ్ భారీ షాట్ ఆడబోయి బౌండరీ వద్ద నూర్ అహ్మద్కు చిక్కాడు. అదే ఓవర్లో పృథ్వీ షా సైతం అక్కడే నూర్ అహ్మద్కే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చినటువంటి షాయ్ హోప్ సైతం వారియర్కే వికెట్ సమర్పించుకోవడంతో పవర్ ప్లే ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 44 పరుగులతోటి ఢిల్లీ తీవ్ర ఇబ్బందులు పడింది. కానీ ఆ తర్వాత ఇబ్బందులన్నీ గుజరాత్వే. ఆశ్చర్యకరంగా 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ సంచలన ఆటతో ఇన్నింగ్స్ స్వరూపాన్ని మార్చేశాడు. ప్రమాదకర రషీద్ తొలి ఓవర్లోనే భారీ సిక్సర్ బాదిన అక్షర్ ఆ తర్వాత కూడా స్పిన్నర్లను అలవోకగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక కెప్టెన్ రిషబ్ పంత్ సైతం ఆరంభం నుంచే ధాటిగా ఆడాడు. ఇద్దరూ పోటీపడి 4లు 6లు బాదటంతో 11.4 ఓవర్లకే
100 పరుగులు, 16.4 ఓవర్లకే 150 పరుగుల మార్కును అందుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. అక్షర్ పటేల్ 37 బంతుల్లో, పంత్ 34 బంతుల్లో అర్ధశతకాలను పూర్తి చేసుకున్నారు. 17వ ఓవర్లో అక్షర్ పటేల్ అవుట్ కాగా ఆ తర్వాత వచ్చినటువంటి స్టబ్స్ ప్రతి బంతిని కసిదీరా బాధేశాడు. ఇక పంత్ అయితే మొహిత్ వేసిన ఆఖరి ఓవర్లలో ఏకంగా విశ్వరూపమే చూపించాడు. చివరి 5 బంతులకు 6, 4, 6, 6, 6 బాధేశాడు. దీంతో ఢిల్లీ అనూహ్యంగా 224 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా 7 బంతుల్లో 2 ఫోర్లతోటి 11 పరుగులు చేసి వారియర్ బౌలింగ్లో నూర్ అహ్మద్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అవగా, జాక్ ఫ్రేజర్ 14 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 2 సిక్సర్లతోటి 23 పరుగులు చేసి వారియర్ బౌలింగ్లో నూర్ అహ్మద్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక వన్ డౌన్ బ్యాటర్ ఈసారి అంటే బ్యాటింగ్లో ప్రమోషన్ పొందినటువంటి స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ 43 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 4 సిక్సర్లతోటి 66 పరుగులు చేసి నూర్ అహ్మద్ బౌలింగ్లో సాయి కిషోర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక షాయ్ హోప్ 6 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 5 పరుగులు మాత్రమే చేసి వారియర్ బౌలింగ్లో రషీద్ ఖాన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక కెప్టెన్ రిషబ్ పంత్ 43 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 8 సిక్సర్లతోటి 88 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా, స్టబ్స్ 7 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 2 సిక్సర్లతోటి 26 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 4 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆరంభంలో త్వరగా 3 వికెట్లు కోల్పోయినా కూడా ఆ తర్వాత ఢిల్లీ అక్షర్ పటేల్, రిషబ్ పంత్ చివరిలో స్టబ్స్ సహాయంతో ఇంతటి భారీ స్కోర్ను సాధించింది. ఇక జీటీ అంటే గుజరాత్ బౌలర్లలో వారియర్ 3 వికెట్లు తీయగా నూర్ అహ్మద్ 1 వికెట్ తీశారు. అయితే మహేష్ శర్మ 4 ఓవర్లు వేసి ఏకంగా 73 పరుగులు అంటే ఓవర్కి సగటున 18.2 చొప్పున పరుగులు సమర్పించుకోవడం జరిగింది. సాయి కిషోర్ వేసినటువంటి ఒకే ఒక ఓవర్లో 22 పరుగులు ఇవ్వగా, ఇక వారియర్ మాత్రము అద్భుతంగా బౌలింగ్ చేశాడని చెప్పాలి. 3 ఓవర్లలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలకమైనటువంటి వికెట్లు అంటే ఆరంభంలో 3 వికెట్లను కూడా వారియరే తీయటం జరిగింది. ఇక 225 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి గుజరాత్ టైటాన్స్ ఆరంభంలోనే కెప్టెన్ శుభ్మన్ గిల్ వికెట్ను కోల్పోయింది. అయినప్పటికీ గొప్పగా పోరాడింది. ఓపెనర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా 25 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు 1 సిక్సర్ తోటి 39 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో అక్షర్ పటేల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అవగా, కెప్టెన్ శుభ్మన్ గిల్ 5 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 6 పరుగులు చేసి నోయిడ్జీ బౌలింగ్లో అక్షర్ పటేల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక వన్ డౌన్ బ్యాటరు సాయి సుదర్శన్ 39 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 2 సిక్సర్లతోటి 65 పరుగులు చేసి రసిక్ సలాం బౌలింగ్లో అక్షర్ పటేల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అజ్మతుల్లా 2 బంతులు ఎదుర్కొని కేవలం 1 పరుగు మాత్రమే చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో జేక్ ఫ్రేజర్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక డేవిడ్ మిల్లర్ అద్భుతంగా పోరాడాడు. వాస్తవానికి ఈ సీజన్లో డేవిడ్ మిల్లర్ ఇప్పటివరకు సరైనటువంటి ఇన్నింగ్స్ ఆడలేదు. అయితే ఈ మ్యాచ్లో మాత్రము 23 బంతులు ఎదుర్కొన్నటువంటి మిల్లర్ 6 ఫోర్లు 3 సిక్సర్లతోటి 55 పరుగులు చేసి ముఖేష్ కుర్మా బౌలింగ్లో సలాంకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక షారూక్ ఖాన్ 5 బంతులు ఎదుర్కొని 1 సిక్సర్ తోటి 8 పరుగులు చేసి సలాం బౌలింగ్లో రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక రాహుల్ తెవాటియా 5 బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక రషీద్ ఖాన్ 11 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు 1 సిక్సర్ తోటి 21 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవగా, సాయి కిషోర్ 6 బంతులు ఎదుర్కొని 2 సిక్సర్లతోటి 13 పరుగులు చేసి సలాం బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. ఇక చివరిలో వచ్చినటువంటి మహేష్ శర్మ బంతులేమీ ఎదుర్కోకుండా నాట్అవుట్గా నిలిచాడు. ఇక ఢిల్లీ బౌలర్లలో రషీద్ సలాం 3 వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, నోయిడ్జీ తర్వాత ముఖేష్ కుమార్, అక్షర్ పటేల్ తలా 1 వికెట్ తీయటం జరిగింది. ఇక్కడ నోయిడ్జీ ఓవర్కి సగటున 16 పరుగులు అంటే భారీగా పరుగులు సమర్పించుకుంటే కుల్దీప్ యాదవ్ పర్వాలేదనిపించాడు. ఓవర్కి సగటున 7.2 చొప్పున పరుగులు సమర్పించుకోవటం జరిగింది. ఇక తన అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ తోటి అంటే కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి మరి ఢిల్లీకి భారీ స్కోరు సాధించి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి రిషబ్ పంత్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక తాజాగా పాయింట్ల పట్టికను పరిశీలించినట్లయితే ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ 6వ స్థానానికి చేరింది. ఇక గుజరాత్ టైటాన్స్ 7వ స్థానానికి పరిమితమైంది. ఇక ఎందుకంటే ఈ ఢిల్లీ కానీ గుజరాత్ టైటాన్స్ కానీ 9 మ్యాచ్లు ఆడి 4 విజయాలు సాధించి 8 పాయింట్లతోటి సమానమైన స్థితిలో నిలిచిన మెరుగైన నెట్ రన్ రేటు ఉన్నటువంటి ఢిల్లీ 6వ స్థానంలో, కొంచెం నెట్ రన్ రేట్ తక్కువ ఉన్నటువంటి గుజరాత్ 7వ స్థానంలో ఉంది. ఇక రాజస్థాన్ రాయల్స్ ఎప్పటిలాగానే ఈ సీజన్ తొలి నుంచి కూడా
అంటే ఆరంభం నుంచి కూడా టేబుల్ టాపర్గానే కొనసాగుతుంది. 8 మ్యాచ్లలో 7 విజయాలు సాధించి కేవలం ఒకటే మ్యాచ్ ఓడిపోయినటువంటి రాజస్థాన్ రాయల్స్ జట్టు 14 పాయింట్లతోటి మరి టేబుల్ టాపర్గా అంటే మొదటి స్థానంలో నిలవగా, కేకేఆర్ 2వ స్థానంలో, ఎస్ఆర్హెచ్ 3వ స్థానంలో, ఎల్ఎస్జీ 4వ స్థానంలో ఉంది. అంటే రాజస్థాన్ రాయల్స్ తర్వాత 2, 3, 4 స్థానాలలో ఉన్నటువంటి కేకేఆర్, ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జీ ఈ 3 జట్లు కూడా 5 విజయాలు సాధించి 10 పాయింట్లతోటి సమానంగా ఉన్న మెరుగైనటువంటి నెట్ రన్ రేటు ఉన్న కేకేఆర్ 2వ స్థానంలో, ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ 3వ స్థానంలో, ఆ తర్వాత ఎల్ఎస్జీ 4వ స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత 5, 6, 7 స్థానాలలో ఉన్న సిఎస్కే, డీసీ, జీటీ ఈ 3 జట్లు కూడా 8 పాయింట్లే సాధించినాయి. అయితే మెరుగైన నెట్ రన్ రేటు ఉన్నటువంటి సిఎస్కే 5వ స్థానంలో, ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 6వ స్థానంలో, గుజరాత్ టైటన్స్ 7వ స్థానంలో ఉన్నాయి. ఇక ముంబై ఇండియన్స్ 8వ స్థానంలో, పంజాబ్ కింగ్స్ 9వ స్థానంలో, చివరి స్థానంలో ఆర్సీబీ. ఈ టోర్నీ ఆరంభం నుంచి కూడా ఆర్సీబీ దాదాపు అట్టడుగుకి పరిమితమైంది. 8 మ్యాచ్లు ఆడినటువంటి ఆర్సీబీ కేవలం ఒకే ఒక విజయం సాధించి 7 పరాజయాలతోటి 2 పాయింట్లు సాధించి మరి పాయింట్ టేబుల్లో అట్టడుగున నిలిచింది.